తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న హీరో విజయ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ప్రకటించారు. ఎవరితోనూ తమకు పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఇక్కడితోనే ఆగలేదు. విజయ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది టీవీకే పార్టీ. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. విజయ్తో పొత్తు పెట్టుకోవాలని ఆశించిన బీజేపీ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే అన్నాడీఎంకేతో బీజేపీకి డీల్ కుదిరింది. హీరో విజయ్ను కూడా కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీ నేతల ఆశలపై నీళ్లు చల్లారు విజయ్. మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ఏ కూటమిలోనూ తాము చేరబోవడం లేదని తేల్చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందని ధీమాతో ఉన్నారు. విజయ్ నిర్ణయంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదని తేలిపోయింది. డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమితో పాటు టీవీకే పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ కు స్పష్టమైన సంకేతాలున్నాయి. అటు విజయ్ పార్టీతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు డీఎంకే నేతలు. బీజేపీ నేతలు మాత్రం విపక్షాన్ని ఐక్యంగా పోరాటం చేయాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలొద్దని వాదిస్తున్నారు. சுயநல அரசியல் லாபங்களுக்காக பாஜகவுடன் கூடி குழைந்து கூட்டணி போக திமுகவோ அதிமுகவோ இல்லை. நம் தமிழக வெற்றி கழகம் கொள்கை எதிரிகள் மற்றும் பிளவுவாத சக்திகளுடன் என்றைக்கும் நேரடியாகவோ மறைமுகமாகவோ கூட்டணி இல்லை என்பதில் தமிழக வெற்றி கழகம் மிக உறுதியாக இருக்கிறது.